ఆచి చికెన్ మసాలా. ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు రాజురెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం దేవ్జీ, రాజురెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగార్ 2 చేపట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక వరుసగా ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఉనికిని కోల్పోయింది. దాంతో 4 దశాబ్దాలకు పైగా సాగిన పోరాటం ముగిసిందన్న చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. మొత్తంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ. సో దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టు నేతల టార్గెట్ గానే ఆపరేషన్ కగార్ కొనసాగింది. సో రకంగా కేంద్రం ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా అస్సాంలో జరిగినటువంటి ఒక పెరేడ్ లో, అక్కడ పోలీస్ పెరేడ్ లో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. సో మార్చి 31 లోపు 2026 మార్చి 31 గతంలో చెప్పినట్టుగానే 31 లోపు అసలు దేశంలో ఈ యొక్క అంతర్గత తీవ్రవాదం మావోయిస్ట్ సంబంధించి మావోయిజం అనేది ఉందో అది లేకుండా చేస్తాము. సో దాదాపుగా మేము సక్సెస్ఫుల్ గా అయ్యాము. సో ఇంకా అడపదడప అక్కడ ఇక్కడ ఉన్న వివిధ రాష్ట్రాలు ఎక్కడైనా ఉంటే కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పేసి చెప్పిన కొద్ది గంటల్లోనే అత్యంత కీలక పరిణామం చెప్పవచ్చు. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు టాప్ మోస్ట్ కీలక నేతలు మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేతలుగా ఉన్నారు. సో ఎప్పటి నుంచో కూడా ఆ ఇద్దరి గురించి పోలీసులు, అదేవిధంగా ఇటు భద్రతా బలగాలు, స్పెషల్ ఫోర్సెస్ అంతా కూడా కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎప్పటి కూడా వాళ్ళని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికను గమనిస్తున్నటువంటి మొత్తానికి పోలీసులకు ఒక అత్యంత కీలకం అని చెప్పవచ్చు. సో సక్సెస్ఫుల్ గా వాళ్ళు మావోయిస్ట్ సంబంధించి కేంద్ర పార్టీకి సంబంధించి సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీని ఎట్టకేలకు లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. సో అగ్రనేతగా ఉంటున్న దేవ్జీ, అదేవిధంగా ఇంకొకరు మల్లా రాజిరెడ్డి, ఇద్దరు కూడా లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో కొద్ది రోజుల క్రితం కూడా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ పెట్టు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. సో దాదాపుగా ప్రత్యేక బలగాలు అంతా కూడా ఏదైతే ఈ యొక్క కర్రెగుట్టలను మొత్తం చుట్టుముట్టాయి. సో వందల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టడంతో ఏదో పెద్ద ఎత్తున భారీ ఆపరేషన్ కొనసాగబోతా ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఈ ఇద్దరు టార్గెట్ గానే ఏదైతే మల్లారాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, ఈ ఇద్దరు టార్గెట్ గానీ ఈ ఆపరేషన్ కగార్ కర్రెగుట్టలో కొనసాగుతుందా అని చెప్పేసి కొంత చర్చ జరిగింది. అయితే నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగి ఒక 5 చనిపోయినట్టుగా కూడా సమాచారం అందింది. సో ఈ ఎన్కౌంటర్ లో కనుక వీళ్ళు ఉన్నారా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో అల్టిమేట్ గా ఈ రోజు మాత్రం ఒక బ్రేకింగ్ ఏంటంటే ఎస్ఐబి ముందు ఈ యొక్క మావోయిస్టు అగ్రనేతలు ఇద్దరు లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పటి నుంచో కూడా వీళ్ళకి సంబంధించి రీసెంట్ గా పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తే ఒకసారి కనుక ఈ ఒక వారం రోజుల క్రితం తెలంగాణ డీజీపీ లేఖ రాశారు మావోయిస్టులకు సంబంధించి మీ గడువు దగ్గర పడుతూ ఉంది. సో ఇక్కడ వెళ్తే మేము చాలా కూడా మేము సమయం ఇచ్చాము. ఇప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో మావోయిస్టు అని ఏదైతే తుపాకులు బట్టి అడవులో తిరగడం ఇది సహేతుకం కాదు, మంచిది కాదు. ఇప్పటికే దాదాపుగా అంతా లొంగిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అనేది ఉనికి కోల్పోయింది. మీకు చివరి అవకాశం ఇస్తున్నాము, వీలును బట్టి మీరు లొంగిపోండి, లేదంటే ఖచ్చితంగా మేము మా యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. మేము భవిష్యత్తులో ఈ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంకా ఎవరైనా ఉంటే వారిని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు సిద్ధపడతామని చెప్పేసి కూడా కొంత హెచ్చరిక జారీ చేస్తారు. హెచ్చరిక జారీ చేస్తూ లేఖ విడుదల చేశారు. సో లేఖ విడుదల చేసిన వారం రోజుల వ్యవధిలోనే చాలా కీలక పరిణామాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఈ యొక్క కర్రెగుట్టలను పోలీసులు చుట్టుముట్టడం, అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా కూడా ఈ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి దేవ్జీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మల్లారాజిరెడ్డి ఇద్దరు కూడా అనూహ్యంగా ఇప్పుడు లొంగిబాటు గురి కావడం చూస్తా ఉంటే ఇది ఖచ్చితంగా కొంత మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎదురు దెబ్బ. ఇక ఎందుకంటే రీసెంట్ గా చూస్తా ఉంటే దీనికి అనుకూలంగా ఒకవైపు డీజీపీ లేఖ విడుదల చేయడం, మరో సందర్భంలో మల్లోజుల ఎవరైతే లొంగిపోయారో మల్లోజుల వేణుగోపాలరావు నిన్న నుంచి కూడా అక్కడ గచ్చిరోలిలో ఉన్నటువంటి కొంత తెలుగు మీడియాకు
మొత్తంగా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఖచ్చితంగా ఇక మన చివరి అవకాశంగా లొంగిపోవాల్సిందే, తప్పదు అన్నట్టుగా జనజీవన సమంతిలో కలవాల్సిందే అని చెప్పేసి, ఇంకా ఎవరైనా మావోయిస్ట్ పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా లొంగిపోవాల్సిందే అని చెప్పేసి చెప్పడం, ఈ పరిణామాలు చూస్తుంటే చాలా కీలకమైన ఏదో జరగబోతుందని చెప్పేసి అంతా భావించారు. సో ఇప్పుడు అనుకున్నట్టుగానే దానికి అనుగుణంగానే ఆసిఫాబాద్ అడవుల్లో ఇద్దరు కూడా లొంగిపోయిన పరిస్థితి చూస్తా ఉంటే, ఇక మావోయిస్టు పార్టీకి తెలంగాణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో అయితే గత నెల రోజులుగా చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో వరుసపెట్టి ఎన్కౌంటర్లు, అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఏదైతే షెల్టర్ జోన్ గా మావోయిస్ట్ కు చాలా అత్యంత కంచుకోటగా ఉండేది, అట్లాంటి ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు మావోయిస్టు పేరు ఎత్తడానికి లేదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు సైతంలో పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడబట్టి అక్కడ మావోయిస్టుల ఏరువేతకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది, ఒక రకంగా సక్సెస్ అయింది. ఇటీవల గత సంవత్సర కాలంలో చూసుకుంటే దాదాపుగా 650 నుంచి 700 మందికి పైగా కూడా మావోయిస్టులు వరుసపెట్టి ఎన్కౌంటర్ లో కీలక నేతలతో పాటు అత్యంత కీలకమైన కమాండోలు అందరూ కూడా తుడిచిపెట్టుకుపోయారు. కేంద్ర కమిటీ సభ్యులు, ఇతరత్ర అంతా ముఖ్య నాయకులతో పాటు మొత్తం దళాలు లేచిపోయిన పరిస్థితి. ఒక్కొక్కసారి ఎన్కౌంటర్లు 50 నుంచి 60 మంది చనిపోయిన పరిస్థితి. అంటే చూస్తా ఉంటే చాలా సీరియస్ గా ప్రభుత్వము ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో అవకాశాన్ని బట్టి మొత్తం ఏదైతే కేంద్రం పెట్టిన టార్గెట్ ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ సంబంధించి రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మానిటరింగ్ చేస్తూ, వాళ్లకు కేంద్ర హోంశాఖ నుంచి కొంత గైడ్ చేస్తూ, ఇంటెలిజెన్స్ మావోయిస్టు కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళని ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ మావోయిస్టు పార్టీని లేకుండా చేయాల్సిందే, మావోయిజాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పేసి కేంద్ర ఆదేశాల ఆధారంగానే రాష్ట్ర పోలీసులు కూడా సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎన్కౌంటర్ లేకుంటే లొంగుబాటుకు ప్రయత్నాలు చేయడం చూసాం. సో ఇటీవల కాలంలో వరుసగా మనం చూస్తా ఉంటే, సో 2021లో ఈ యొక్క మొత్తంగా కూడా ఎపిసోడ్ కు మనము ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్టు సంబంధించి అత్యంత కీలకమైన ఆర్కే ఎన్కౌంటర్ తో దీనికి ఒక ప్రారంభంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత హిట్మా, నంబాల కేశవరావు లాంటి కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి తెలిసిందే. ఆ తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు, ఆచన్న, దేవ్జీ, తాజాగా దేవ్జీ, రాజిరెడ్డి లొంగిపోయారు. ఇక గణపతి అడ్రస్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. అంటే మనకు కొంత తెలుస్తున్న ప్రకారం మాత్రం గణపతి విదేశాలకు వెళ్ళాడు, విదేశాల్లో తలదాచుకుంటున్నాడు అని చెప్పేసి కొంత ఈ యొక్క మావోయిస్టు సంబంధించి అదే అత్యంత కీలకమైన సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బడే చొక్కరావు కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తున్నారు. సో బడే చొక్కరావు కూడా ఈ నెక్స్ట్ వీక్ లోనే దాదాపు ఈ యొక్క మార్చి మొదటి వారం లోపు అతను కూడా లొంగిపోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు పలువురు కూడా లొంగిపోతుంది, 16 మంది లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులతో పాటుగా మిగతా వాళ్ళంతా కూడా సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళుగా తెలుస్తోంది. సో వీళ్ళిద్దరితో పాటుగా మరికొద్ది మంది వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలు లొంగుబాటుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఒక రకంగా చక్రబంధనం మావోయిస్టు పార్టీకి సంబంధించి మొత్తం ఎక్కడైతే మావోయిస్టు పార్టీ విస్తరించిన రాష్ట్రాల్లో ఇక పోలీసు యంత్రాంగం అంతా కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో చక్రబంధనం విధించి ఇక అయితే లొంగిపోవడం లేకుంటే పోలీసు తూటాలకు బలి అవడం, రెండే ఆప్షన్స్ ఇప్పుడు మావోయిస్టు పార్టీ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కూడా చాలా మంది లొంగిపోయిన కీలక నేతలు ఉన్నటువంటి మల్లోజులు కావచ్చు, ఆశల లాంటి వాళ్ళు పదే మావోయిస్టు పార్టీకి సంబంధించి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా లొంగిపోండి, అనవసరంగా ప్రాణాలను బలి పెట్టడం కాదు, అగ్రనేతలుగా ఉండి మనతో పాటు దళాలను కూడా తుడిముట్టించిన వాళ్ళం అవుతాము. సో ఇక ఈ ప్రాణ నష్టం జరగకూడదంటే ఖచ్చితంగా జనజీవన సమంతిలో కలవాల్సిందే అని చెప్పేసి లొంగిపోతున్న మావోయిస్టు అగ్రనేతలు చెప్తున్న పరిస్థితి. సో దానికి అనుగుణంగానే కొంతమంది పోలీసుల వద్ద లొంగిపోతున్నారు, మరికొందరు మాత్రం ఇంకా కూడా ఇక మనము కొంతమంది ఉద్యమ ద్రోహులు ఈ యొక్క మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసి లొంగిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం తల వంచేది లేదు, ముందుకు సాగాలని చెప్పేసి కూడా కొంతమంది భీష్మించుకుంటున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించి మాత్రం కొంతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, టెక్నాలజీ పెరిగింది, అన్ని రకాలుగా ఒకప్పుడు ప్రజల సమస్యలను ఏదైతే ప్రజల సమస్యలు కావచ్చు, కొంత బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఒక 2 దశాబ్దాల పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి కొంత ప్రజల్లో మద్దతు, సంఘీభావం ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి
జమీందారు వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర దొర సంబంధించిన కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కావచ్చు, అవన్నీ చూస్తూ ఉంటే అప్పటికే పరిస్థితులు అనుకుంటున్నా మావోయిస్టు పార్టీకి కొంత ఈ బడుగు బలహీన వర్గాలు లేకుంటే వెనుకబడిన వాళ్ళు ఎవరైతే అణిచివేత గురైన వాళ్ళు వాళ్ళకు మాత్రం కొంత ఈ యొక్క మావోయిస్టు పార్టీ అండగా ఉండడంతో వాళ్ళు కొంత ధైర్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, టెక్నాలజీ మారింది. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇంత ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా టెక్నాలజీ విస్తరించడంతో యొక్క ఆ ఏజెన్సీ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, లేకుంటే ఆ గ్రామ సమస్యలు కావచ్చు బహిరంగంగానే చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆ సమస్యను పరిష్కరించడానికి కోసం వాళ్ళు ప్రజా ఉద్యమాలను నిర్మించే అవకాశం ఉంది. కొంతమంది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే సంఘాలు కావచ్చు, సామాజిక సంఘ కార్యకర్తలతో సహాయంతో తమ సమస్యను బాహ్య ప్రపంచానికి అధికారుల దృష్టికి కావచ్చు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఒకప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. సో అప్పుడు మావోయిస్ట్ పార్టీ కనుక కొంత బలం పుంజుకొని అక్కడ అణగారిన వర్గాలకు కొంత అండదండగా నిలిచేది. ఇప్పుడు పరిస్థితులు మారడంతో మావోయిస్ట్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడో ఛత్తీస్గఢ్ లాంటి కావచ్చు, ఎక్కడో మారుమూలు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కొంత మావోయిస్టు పట్టున్న ప్రాంతాలు. ఎందుకంటే దుర్భేద్యమైన అడవులను షెల్టర్ జోన్లుగా తీసుకొని అక్కడ వీళ్ళు మొత్తంగా కూడా మావోయిస్టు పార్టీ తన ఆపరేషన్స్ నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. కానీ ఇప్పుడు మొత్తంగా కూడా పరిస్థితులు మారిపోయాయి. మొత్తం డ్రోన్ల వ్యవస్థ వచ్చింది. ఎక్కడికెక్కడ పోలీసులు అధునాతిక టెక్నాలజీ వాడుకొని ఎక్కడ మూవ్మెంట్ ఉందో ఈజీగా పచ్చిగట్టి వాళ్ళతో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. సో రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మావోయిస్టు పార్టీ కూడా ఇట్లానే మూర్ఖత్వంతో ముందుకు వెళ్తే అనవసరంగా అనేక మంది అమాయక గిరిజనులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంతమంది ప్రాణాలను బలిపెట్టిన వారు అవుతారని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు, కొంతమంది మేధావులు చెప్తున్న పరిస్థితి. సో ఒకవైపు పార్టీ సిద్ధాంతాలను మన ప్రజలకు తీసుకోవాలంటే జనజీవన సవంతిలో ఉండి కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా అడుగులు వేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అనేది బతికి బట్టకట్టడం కష్టము. ఎందుకంటే పరిస్థితులు మారే, పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు కూడా మార్చుకొని, ఎందుకంటే గన్నులు పట్టుకొని ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉండే కన్నా జనజీవన సంస్థలోకి ఉండి జనాలకు అండగా నిలవడం కరెక్ట్ కదా అని చెప్పేసి కూడా కొంత వాదన వినపడుతూ ఉంది. సో ఇప్పటికే ఆపరేషన్ కాకర పేరుతో 10ల సంఖ్యలో ఎన్కౌంటర్ జరిగి 100ల సంఖ్యలో మావోయిస్టు చనిపోయిన పరిస్థితుంది. సో ఒకవైపు మావోయిస్టు రాధాకృష్ణ మార్చి 31లోగా మావోయిజం లేకుండా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలాగే రాజ్రెడ్డి లొంగుబాటుతో అలాగే వారితో పాటు 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆపరేషన్ కగార్ ఎంతవరకు సక్సెస్ అయిందనుకోవచ్చు? ప్రస్తుతం పరిణామాలు గమనిస్తుంటే దాదాపుగా ఏదైతే కేంద్రం అనుకున్నట్టుగానే ఆపరేషన్ కగార్ దాదాపు తుది దశకు చేరిందని చెప్పవచ్చు. సో వేల మీద లెక్క పెట్టేటువంటి ఒక 10ల సంఖ్యలో ఒక నాయకులు ఉంటే తప్ప మిగతా దాదాపుగా కీలక నేతలంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ మావోయిస్టు లీడర్లంతా కూడా అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందడం లేదంటే లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎందుకంటే చాలా యువతరానికి ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే అంతవరకు ఇడ్మా అనేవాడు మొత్తం మావోయిస్టు పార్టీకి వెన్నుముకగా నిలిచారు. భారీ ఆపరేషన్ నిర్వహించడంలో కావచ్చు, లేకుంటే మావోయిస్టు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మావోయిస్టు పార్టీని విస్తరించడానికి ఒకప్పుడు కీలక నేతలుగా ఉన్న వాళ్ళంతా కూడా కొంత గైడ్ చేసినప్పటికీ ఇడ్మా మాత్రం మొత్తం మావోయిస్టు పార్టీ వ్యవస్థను ఆపరేషన్స్ నిర్వహించడానికి, కౌంటర్ అటాక్లు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఇడ్మా ఒక ధైర్యంగా వెన్నుముకగా మావోయిస్టు పార్టీకి వెన్నుముక నిలిచాడు. సో ఎప్పుడైతే ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కేవలం ఒక పూర్తి స్థాయిలో చర్య నాయకత్వం. ఎందుకంటే ఒకవైపు అగ్రనేతలు ఉన్నా వాళ్ళు కొంత యాక్టివ్ గా లేని పరిస్థితి, అనారోగ్య సమస్యలు, వయసు మీద పడడం, సో రకరకాల సమస్యలు ఉన్నాయి. అట్లాంటివి కింది స్థాయి వారికి ఏదైతే అంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ఉన్న వారిని కాపాడుకోవడానికి ఈ అగ్రనేతలంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో ఒకవైపు ఇవన్నీ చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇక భవిష్యత్తు రోజుల్లో పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కొన్ని జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు సంబంధించి మావోయిస్టులను ఏరివేశాము, సక్సెస్ఫుల్ గా విజయవంతమయ్యాము. మావోయిస్టు రహిత రాష్ట్రాలు అతి త్వరలోనే ఏర్పడబోతున్నాయి, కొన్ని ఏర్పడ్డాయని చెప్పేసి కూడా కేంద్రం అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక నేతలు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి. సో ఒకరు ఇద్దరు మినహా సిద్ధాంతం పట్టుకుని ఇంకా ముందుకు వెళ్తే
అడవుల్లో ఉండడం వల్ల మన ప్రాణాలను ప్రాణాలను బలి పెట్టడమే తప్ప దానివల్ల ప్రయోజనాలు లేవు. సో ఖచ్చితంగా లొంగిపోవాల్సిందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోవైపు అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు మావోయిస్ట్ పార్టీని ఖచ్చితంగా ఇప్పుడు కొంత దెబ్బతిన్నామేమో కానీ భవిష్యత్తులో పుంజుకుంటాము, అంతా ఉద్యమ ద్రోహులు, వీళ్ళు తమ స్వలాభం కోసము మావోయిస్ట్ పార్టీలో చేరి పూర్తి స్థాయిలో ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మావోయిస్ట్ పార్టీ దెబ్బతీయడానికి పోలీసులతో అధికారులతో రాజకీయ నాయకులతో చేతులు కలిపారని చెప్పేసి అక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్న పరిస్థితుంది. సో మొత్తంగా కూడా వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఆపరేషన్ కాగా దాదాపు కేంద్రం అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్ గా అవుతా ఉంది. సో మన డీజీపీ, తెలంగాణ డీజీపీ కూడా ఇటీవల కాలంలో లేఖ విడుదలలో ఫిబ్రవరి చివరి వరకు అవకాశం ఇస్తున్నాం, ఆ తర్వాత మేము మరొక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ చర్యలకు మీరు సిద్ధమైతేనే మీరు ఉండండి, లేదంటే లొంగిపోండి అని చెప్పేసి కూడా లేఖ విడుదల చేశారు. సో లేఖ విడుదల చేసిన వారం రోజుల్లోనే ఇప్పుడు ఈ యొక్క దేవ్జీ లొంగిపోవడం, మల్లారాజిరెడ్డి లొంగిపోవడం కనుక చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పుడున్న వాసులు తెలంగాణకు సంబంధించి కావచ్చు దేశవ్యాప్తంగా మావోయిస్టు టాప్ లీడర్ గా ఉన్న వాళ్ళందరూ లొంగిపోవడానికి తెలంగాణలో సంబంధించి తెలంగాణ డీజీపీ, తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడమే ఏకైక చర్యనేమో, మిగతా దగ్గర కొంత సేఫ్ కాదేమో అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా లొంగిపోయిన కీలక నేతలంతా కూడా తెలంగాణ పోలీసుల ముంగటి లొంగిపోయిన పరిస్థితుంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల సమక్షంలో లొంగిపోయిన పరిస్థితుంది. సో ఇక వారం 10 రోజుల్లో ఇక నుంచి కూడా చాలా అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే వాళ్ళు లొంగిపోయినట్టుగా సమాచారం అవుతుంది. రాధాకృష్ణ, రాష్ట్రాల్లోని మెయిన్ గా ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ లొంగిపోతూ ఉన్నారు. ఈ ఘటనతో ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి చూసాం. ఏంటి ఇంకా కూడా లొంగుబాటు జరిగే అవకాశం ఉందా? మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సానుకూలంగా కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బలగాలు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఆలోచన మారినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 70-80% కీలక నేతలంతా కూడా లొంగిపోయిన పరిస్థితుల్లో ఇక అందులో ఉండి కూడా మావోయిస్టు అడవుల్లో ఉండి కూడా మనం చేసేదేం లేదు. పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఒకప్పుడు గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ కు అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లా పరిస్థితి కూడా లేదు. అక్కడ వాళ్ళు కూడా స్వతహాగా కొంత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మావోయిస్టు పార్టీ వైపు కాకుండా సొంతగానే తాము ఎదగడానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వాలు కూడా కొంత వాళ్ళ ఆలోచన దృక్పథం మారింది. ఈ నేపథ్యంలో కొత్త రిక్రూట్మెంట్ లేవు, ఉన్న వాళ్ళేమో లొంగిపోవడం, అయితే ఎన్కౌంటర్లు చనిపోవడం. సో ఇవన్నీ చూస్తా ఉంటే రోజు రోజుకు మావోయిస్టు పార్టీ కుచించుకుపోతుంది. సో దాదాపుగా శల్య 90%, 85-90% కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సో ఆపరేషన్ కగారు వల్ల ఎఫెక్ట్ తో చివరి దశకు మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చివరి దశకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో లేకపోతే 10 సంఖ్యలో మావోయిస్ట్ సంబంధించి కీలక నేతలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇక లొంగిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికి చివరిగా అవకాశం ఇచ్చారు, మార్చి 31 అంటున్నారు. సో ఆ తర్వాత మాత్రం ఇప్పటికీ కూడా ఒకవైపు భద్రతా బలగాలు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కీలకంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కీలక మావోయిస్టులకు సంబంధించి అయితే లొంగుబాటు గురించి ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థను ఇట్లా కొనసాగుతుందంటే మార్చి ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్ తర్వాత మరింత సీరియస్ గానే కేంద్రం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర బలగాల నుంచి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ఒక ఎదురుదాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో నామమాత్రంగానే అప్పుడప్పుడు కూమింగ్ నిర్వహిస్తేనే ఇట్లాంటి పరిస్థితి ఉంది. నిజంగానే కనుక కేంద్రం చెప్పినట్టు 31 తర్వాత కనుక అప్పటి వరకు కూడా ఉంటే ఇంకా పరిస్థితులు నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరి ముగిసిన తర్వాత మార్చిలో మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైనా ఇంకా లొంగిపోకుండా ఉంటే మాత్రం కేంద్ర బలగాల నుంచి అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల నుంచి ఖచ్చితంగా ఎదురుదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళను తట్టుకోవడం మావోయిస్టు పార్టీకి ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలుగుతుంది? ఎందుకంటే మొత్తం కూడా వ్యవస్థ దెబ్బతిన్నది. సో ఎక్కడికక్కడ కీలక నాయకులు లొంగుబాట్లు ఎన్కౌంటర్ చేయడంతో వీళ్ళు పోలీసు బలగాలు కేంద్ర బలగాల ఎదురుదాడి తిప్పు కొట్టడం ఎంతవరకు వాళ్ళకి సాధ్యపడుతుంది? సో ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టుకు ఇప్పుడు ఆప్షన్ లేదు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒకటే అవకాశం ఉంది. అయితే ఏదైతే మార్చి 15 లోపు, మార్చి 2వ-3వ వారం లోపు ఉన్న మొత్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి నేతలు ఆయా దళాలతోని లొంగిపోవడము, లేదంటే నెక్స్ట్ పోలీసు తూటాలకు బలి కావడం, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్ లో ఏదో ఎన్నుకుంటారు
అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ముందటే మావోయిస్టులకు సంబంధించి ఇటు కేంద్రం కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, పోలీసులు కావచ్చు పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లొంగుబాటు గురైన మావోయిస్టు నేతలు కూడా అదే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యంతో మనం ఎదుర్కోలేము, ఇప్పుడు వాళ్ళతోనే ఎదురు దాడిని మనం తట్టుకోలేము. అనవసరంగా ప్రాణాలను బలిపెట్టే కన్నా మన సిద్ధాంతాలు ఏంటంటే జనజీవన సంస్థలు కలిసి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రశ్నిస్తున్నారో వాళ్ళ తరపున జనజీవన స్రవంతిలో ఉండి పోరాడితే బాగుంటుంది అనేది పదే పదే చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా మాత్రం ఒక క్లైమాక్స్ కు చేరింది. సో ఇప్పటి వరకు జరిగింది ఒక రకంగా ఉంటే ఇక్కడ నుంచి మాత్రం మార్చి 1 నుంచి మాత్రం ఖచ్చితంగా కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసుల ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ ఉందో మరింత వేగతరం చేస్తారు. ఎక్కడ కూడా కనీసం మావోయిస్టుకు సంబంధించి చిన్న అవకాశం మరొకసారి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణం జరగకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా మాత్రం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఒక కోలుకోలేని ఎదురు దెబ్బ. ఎందుకంటే పరిస్థితులు మారాయి, పరిస్థితులకు అనుగుణంగానే రాజకీయ పార్టీలైనా ఏదైనా ఆ సిద్ధాంతాలు వ్యూహాలు మార్చుకునేవలసిన పరిస్థితి ఉంటుంది. సో ఒకే ఒక ఆయుధాలు పట్టి అడవులో తిరుగుతున్నంత మాత్రాన ప్రజలకు న్యాయం జరగదు. సో ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన ప్రజలకు నిజంగానే న్యాయం చేయాలనుకుంటే అనేక అవకాశాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. సో ఆయుధాలు పట్టి అడవుల్లో తిరుగుతూనే ఆ ప్రజలకు న్యాయం చేస్తామనుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు అనే ఒక వాదన కూడా ఉంది. సో అల్టిమేట్ గా ఏం జరగబోతోంది, సో భవిష్యత్తులో రాబోయే 10-15 రోజుల్లో మొత్తంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన రోజులను భావించాల్సింది. అయితే ఈ 10-15 రోజుల్లో అనేక కీలక పరిణామాలు లొంగిపోవడాలు లేకుంటే పోలీసులకు తూటాలకు బలి అవడం, ఈ 2 ఆప్షన్స్ గానే మావోయిస్టు పార్టీ ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.